హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏ రిలీజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, మరియు అదేవిధంగా ఎంపిక విధానం ఎలా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే అందుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్టీసీ రీజియన్లలో నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 11 జిల్లాలకు సంబంధించినటువంటి 150 పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజియన్లో 26, అదేవిధంగా సికింద్రాబాద్ రీజియన్లో 18, మహబూబ్ నగర్ రీజియన్లో 14, మెదక్ రీజియన్లో 12, నల్గొండ రీజియన్లో 12, రంగారెడ్డి రీజియన్లో 12, ఆదిలాబాద్ రీజియన్లో 9, కరీంనగర్ రీజియన్లో 15, ఖమ్మం రీజియన్లో 9, నిజామాబాద్ రీజియన్లో 9, వరంగల్ రీజియన్లో 14 పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా 11 జిల్లాలకు సంబంధించి మొత్తం 150 పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ అప్రెంటిస్ వ్యవధి అనేది 3 సంవత్సరాల పాటు శిక్షణ అయితే ఇస్తారు. అదేవిధంగా శిక్షణ ఇస్తూ సంవత్సరానికి మీకు స్టైఫండ్ లాగా చెల్లిస్తూ ఉంటారు. అదేవిధంగా మొదటి సంవత్సరం 15,000 చెల్లిస్తారు, రెండవ సంవత్సరం 16,000 చెల్లిస్తారు, మూడవ సంవత్సరం 17,000 స్టైఫండ్ లాగా చెల్లిస్తారు. ఇక్కడ ఈ అప్లికేషన్ చేసుకోవడానికి విద్యార్హత చూసుకున్నట్లయితే మనము డిగ్రీ బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ కోర్సు 2018, 2019 సంవత్సరం, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అన్నమాట. బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్కి ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే, ఈ రిక్రూట్మెంట్కి ఎగ్జామ్ అనేది ఉండదు. అదేవిధంగా రిక్రూట్మెంట్కి విద్యా అర్హత మరియు ధృవీకరణ పత్రాలు పరిశీలన, స్థానికత, రూరల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా విద్యార్థిని అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి ఎగ్జామ్ అనేది ఉండదు. విద్యా అర్హత మరియు ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. అదేవిధంగా రిజర్వేషన్ల ఆధారంగా ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలో ఆ విధంగా వారికి ఉన్నటువంటి మార్క్స్ను బట్టి కానీ, వారికి ఉన్నటువంటి అర్హత, వారికి ధృవీకరణ పత్రాలు పరిశీలించి వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారము ఈ రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వయసు 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా కూడా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 16 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ముందు www.nats.education.gov.in అనే వెబ్సైట్లో అభ్యర్థి యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి. ఇది ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.